బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మధుయాష్కి గౌడ్ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో అంతమందించి అతి తక్కువ సమయంలో ప్రజాదరణ పొందిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధిలో దూసుకుపోతున్నామని చెప్పారు. ఇక పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రేపు రైతు బజార్ నుంచి రోడ్ షో ఉంటుందని మధుయాష్కి గౌడ్ వెల్లడించారు. ఇక బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనడానికి నిన్న మల్లారెడ్డి ఈటెల మధ్య జరిగిన సంభాషణ ఉదాహరణ అంటూ వెల్లడించారు. కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూలదూసే కుట్ర పన్నుతా ఉన్నాయి. రెండు తెర వెనకాల ముద్దులు పెట్టుకుంటూ తెర ముందు మాత్రం పోటీ చేస్తున్నట్టుగా కనబడుతూ నిన్నటి జరిగిన మీరు ఒక సంఘటన మీకు గుర్తుంటుంది. మాజీ మంత్రివర్యులు మేడ్చల్ ఎమ్మెల్యే అయిన మల్లారెడ్డి గారు బీజేపీ పార్టీ అభ్యర్థిని ఈటెల రాజేందర్ని పట్టుకొని నువ్వే గెలుస్తున్నావు అన్నా అని చెప్పడం అనేది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే పదే చెప్తా వస్తున్నారు. బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి కుట్రపూరితంగా పనిచేస్తా ఉన్నాయి. ఎక్కడెక్కడైతే బీజేపీ ఇంతకుముందు పదవి చెప్పడం ముంపు ప్రాంతాలతో మీ అందరూ తెలుసు. ఇక్కడ పెరిగినటువంటి రిపోర్టర్స్ మీకు కూడా తెలుసు. వర్షం రాగానే మనకు చాలా ప్రాబ్లం అవుతుంది. 500 నుంచి 1000 కోట్ల దాకా కూడా ఫండ్స్ కావాలంటే ముఖ్యమంత్రి గారు ప్రతిగా ఇస్తామని చెప్పడం కూడా జరిగింది. సునీతమ్మ గెలిస్తే కూడా మాకు ఆమె పార్లమెంట్ లో ఉంటే ఎన్నో కార్యక్రమాలు చేసుకోగలదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటి చెప్పగలుగుతాను. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మొన్న ఎంపీగా ఉన్నందుకే మనకి 760 కోట్లతోటి ఎల్బీ నగర్ టు ఆడదాకా 6 లైన్ రోడ్డు వారి వార్చలతోటి ఇప్పుడు మనకి రోడ్డు కూడా అవుతుంది. అటువంటి పెద్ద కార్యక్రమాలు కావాలంటే స్టేట్